వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రగండాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి పరిమాణము పెరగటం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అయితే మనసు మూలల్లో ఎక్కడో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన అనుమానము మొదలవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 6 నెలలు, ఏడాదికోసారి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పరీక్ష PSAను చేయించుకుంటే చాలు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను చాలా ముందుగానే పసిగట్టొచ్చు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను పట్టించే PSA పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ జీవితపు ఆఖరి మజిలీలో పురుషుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించటం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నప్పుడు, మూత్ర విసర్జనలో మంట, మూత్ర విసర్జనకు చాలాసేపు పట్టడం, రాత్రి వేళల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావటం, ధార తగ్గటం, మలి వయసులో ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథిలో అనారోగ్యాన్ని పట్టి చెప్పే అనుమానిత లక్షణాలు. ఇలాంటప్పుడు తరచూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్షను తరచూ చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో PSA శాతాన్ని బట్టి ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్సతో పాటు నివారణ చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది.